నన్ను మీరు వెంబడించండి, నన్ను ఆరాధించండి, నన్ను కీర్తించండి, నా మందిరంలోకి రండి. ఇదిగో పట్టజనం విస్తారమైన ఆశీర్వాదం, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారులారా లోపలకు రండి. సమస్త జనులకు ఇది ప్రార్థనా మందిరం అనబడుతుంది. మిమ్మల్ని దీవిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని వర్ధిలింప చేస్తాను, మీకు నా కృపనిస్తాను, మీకు క్షేమాన్ని ఇస్తాను, మీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, మీకు దీర్ఘాన్ని ఇస్తాను, ఎల్లప్పుడూ మీకు స్వస్థిస్తాను, మీ పక్షంలో న్యాయం చేస్తాను, మీ పక్షంలో యుద్ధం చేస్తాను, మీ పక్షంలో పోరాడుతాను, ఏ కీడు మీ మీదకు రానివ్వను, ఏ తెగులు మిమ్మల్ని నాటనివ్వను, ఏ అపాయం మీ వద్దకు రాదు. స్పష్టంగా ఇశ్రాయేలు ప్రజలు చెప్పారు, 10 ఆజ్ఞలు ఇచ్చారు, ఇది చేయండి అన్నాడు. అన్నిటినీ మర్చి 10 మందికి సాగలపడ్డాడు. ఆయన కోపం వచ్చింది, దేవుడు ఏం చేశాడంటే, వీరికి నా మాట వినే పరిస్థితులు లేదని చెప్పి అబ్రహామును పిలుచుకున్నాడు. దేవుడి స్తోత్రం. అపోస్తలులను పిలుచుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను పిలిచాడు. హల్లెలూయా. వారి యొక్క నుండి ఉన్నటువంటి దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుడు ఇచ్చిన ప్రతి ఫలాన్ని తీసేసి ఈరోజు నీ భుజస్కంధాల మీద నీ ముందుని నీ యొద్ద ఉంచాలి. ఆమె వారి దగ్గర నుంచి తీసేశాడు. వారికి ఇవ్వాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని నీకు ఇచ్చాడు. వారికి ఇవ్వాల్సిన ప్రతి దీవెన నీకు ఇచ్చాడు. మరి మనం దీవించబడట్లేదు, మనం ఎక్కడైతే అలాగే ఉంటున్నామని అంటే అది మందే తప్పు, దేవుడిది కాదు. దేవుని స్తోత్రం. 100% మందే తప్పు. ఇశ్రాయేలు ప్రజలు గతంలో ఒకసారి చెప్పారు, మళ్ళా చెప్తారు. పునరుత్థాన దినం సబాతు దిన ఆరాధన అంటే వారు 6 గంటలు, తెల్లవారుజామున 6 గంటలకు దేవుడి దేవాలయం ఎదుటి ఉండేవారు. ఎలా ఉండేవారు? వారికి పండిన ప్రతి పంటలోంచి ప్రథమ ఫలం, ప్రతి వాళ్ళు ఏదైతే తీసుకుంటున్నారో శ్రేష్టమైన అంతా తీసుకొచ్చేవారు. 10వ భాగం ప్రతిష్టాలు, 10 భాగాలు, ప్రత్యేక కానుకలు, జీలకర్ర, పుదీనా, కొత్తిమీర, ధనియాలు, ప్రతిదీ ప్రథమ పంటలు తీసుకొచ్చి అక్కడ నిలబడేవారు. దేవుని దేవాలయం తలుపులు ఎప్పుడు తెరుస్తారు? మరి మనం చేస్తున్నామా? అది అలా చేస్తే దినానికి 3 ప్రార్థన చేసేవారు. మనం చేస్తున్నామా? మీకు తెలుసా? ఇశ్రాయేలు ప్రజల యొక్క జనాంగం, ఇప్పుడున్న ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ప్రజలు ఎంతమంది తెలుసా? 95 లక్షలు. ఎంత? 95 లక్షలు. చిన్న పిల్ల పెద్దలతో కలిపి 95 లక్షల జనాభా ఉన్న ఇజ్రాయేల్ దేశంతో యావత్ ప్రపంచం కూడా గడగడలాడుతుంది. ఏం చేస్తుంది? ప్రపంచం గడగడలాడుతుంది. భయపడుతున్నాయి ప్రపంచ దేశాలు. ఎందుకని భయపడుతున్నాయి? అదిగో మా మనోడు కదా జోయిలు, వారికి కన్న పేదలు నేర్పిస్తారు, కత్తి పట్టుకోవడం నేర్పిస్తారు, యుద్ధం చేయడం నేర్పిస్తారు. ఆడపిల్ల ఉంది, లక్ష్యం ఉంది, ఆమెకి యుద్ధం ఎలా చేయాలో నేర్పిస్తారు. ఎప్పుడు స్త్రీ ఎలా ఉండాలి, చురుకుగా ఉండాలని ఆ చురుకుదనాన్ని నేర్పిస్తారు. మనం అయ్యో తల్లి వాళ్ళు పట్టించుకోరు. చైనా దేశంలో మీరు చూసారా? వాళ్ళు పిల్లలకి ఎలాంటి టీచింగ్ ఇస్తారో, వాళ్ళు కరాటే కుక్కు నేర్పిస్తారు కదా. వాళ్ళు ఏడిసినా సరే విడిచిపెట్టారు. దేవుని స్తోత్రం. మరి మనము 30 ఏళ్ళని నెత్తి మీద ఎత్తుకుంటాం. అమ్మ నాకు అవునా కదా? పిల్లల్ని పెంచడం తప్పని చెప్పట్లే, వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళకి పునాదులు వేసుకోకుండా చేస్తాను. ఇశ్రాయేలు దేశంలో 95 లక్షల మంది అంటే దేశము యుద్ధానికి వెళ్తే కడుపులో ఉన్న బిడ్డ అక్కడ పోరాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు 9 ఏళ్ళు వస్తే కథలు చేస్తారు. వాళ్ళు ఉండవాలి, వాళ్ళకి అలా ఉండవు. తెలీదా మీకు? తెలుసా ఉండవని? తెలీదా? చెప్పండి. తెలుసా? తెలియదు. మోసే గారిని గర్భము దాచింది అని తెలుసుకున్నప్పుడు మోషే తల్లి ఎబ్రీరా
ఆమె ప్రసవ దినంలో దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఎవరైతే గర్భము దాచారో మగపిల్లలు పుడితే మగపిల్లలందరినీ చంపేయండి అని చెప్పి మంత్రసాలను పంపించాడు ఫరో. తెలుసా మీకు? ఇదే సందర్భం మనకు రేపు 25వ తరగతి చదువుతాం. మంత్రసాలని పంపించాడు. మంత్రసాలని వెళ్ళక ముందు వారు ప్రసవించారట. ఏం చేస్తారట? వారి బిడ్డను వాళ్ళే కన్నారండి. అందుకే ఎబ్రీ స్త్రీలు సురుకైన వారు. వారి దేశాల్లో ఒక పర్స్ పడిపోయింది అనుకోండి, అది అక్కడే ఉంటుంది. వాడు దొంగోడని చెప్పడానికి ఎవరో చెప్పాలి, లేకపోతే అది దగ్గర వస్తూ దొరకరా మనకి కదా, అప్పుడు దొంగోడంట. వాళ్ళు కాదు, మన చూపుని చూసి వాళ్ళు దొంగోడని నిర్ధారణ చేస్తారంట స్త్రీలు, ఎబ్రీ స్త్రీలు. అరబిక్ కంట్రీలో మన కంటి చూపుని చూసి వీడు దొంగతనం చేశారని చెప్తారు. అది అంత చురుకుగా ఉంటారు. దేవుని స్తోత్రం. అందుకే ఎబ్రీ స్త్రీలట చురుకైన వారిగా పోల్చాడు. హల్లెలూయా. వాళ్ళు ప్రసవించేసుకుంటారండి. అదేమో తప్ప, అంత చురుకుగా ఉన్నది మోషే తల్లి. అప్పటికే బిడ్డని కనేసి జమ్ము చెట్లో పెట్టి అందరూ విడిచిపెట్టేసి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉంటారు ఇజ్రాయేల్ దేశంలో ప్రతి ఒక్కరు పుట్టిన బిడ్డతో సహా, పుట్టిన బిడ్డతో సహా. అందుకనే కారణం ఏంటంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతారు. యెహోవాని దేవుడు, యెహోవా తప్ప వేరొక దేవుడు లేడని ఫాలో అవుతారు. మనం రెప్పపాటును మారిపోతాం, క్షణంలో మారిపోతాం. ఒక్కసారి నీకు ఎంతవరకు తెలియదు, తెలిసిన దగ్గర నుంచి నువ్వు మరలా మహిమలో వచ్చే ప్రభు దగ్గరికి వెళ్ళేదాకా నీ నోట ప్రభు స్వరం తప్ప రెండో మాట పోతే ప్యాక్ తీసేస్తారు. ఇంకేం చేయాలిగా ఏ సుప్రదం ఉంటాం. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడితో ఉంటామండి, దేవుడితో ఉంటాం. మనుషుల మధ్య ఉండే కంటే దేవుడితో ఉంటే నిత్యానందం. దినకరయ్య గారు తెలుసు కదా. దినకరయ్య గారు ఎంతమంది తెలుసు? దినకరయ్య ఇప్పుడు వాళ్ళ అబ్బాయి రీజెట్ దినకరన్. దినకరన్ వేరు, దినకరయ్య గారు వేరు. దినకర గారు పాల్ దినకర్ వేరు, దినకర గారు వేరు. ఆయన కూతురు ఏం పేరు అమ్మది? యమంజలికి ఏదో పేరు ఉంటుంది. ఆమె చనిపోయింది. ఒక కూతురు చనిపోతే దేవుడిని అడిగాడట, ఆ పరలోకంలో ఆమె ఎలా ఉంటుందో చూపించాడు. దేవుడికి స్తోత్రం. చూపిస్తే అక్కడ నుంచి ప్రభు ఇక్కడ వద్దురా అన్నాడట. దేవుడికి స్తోత్రం. ప్రభుత్వం అంత ఆనందం అంట, ప్రభుత్వం అంత సంతోషం. ఈ బంధాలు ఇవన్నీ ఇహలోకంలో మనకు అవసరమే, కాదట్లేదు. కానీ మనం అనుకుంటాం నేను లేకపోతే ఎలాగా, నువ్వు లేకపోతే ఏమవుతుంది, నేను లేకపోతే ఏమవుతుంది. దేవుడి స్తోత్రం. ఎందుకంటే ప్రతి పనికి ఒక సమయం కలదు. దేవుడి స్తోత్రం. అలాగే ఆ సమయం వచ్చే వరకు ఆ వ్యక్తి భూమి మీద దేవుని పని చేస్తూనేవాడు. అలాగే దేవుని పని అయినంత వరకు ఆ వ్యక్తికి ఎలాంటి హాని కూడా, ఎలాంటి అపాయం కూడా, ఆయన సంకల్పం నెరవేర్చే వరకు కూడా, ఆయన ప్రణాళికలో ఉన్నంతకాలం నీకు ఏది హాని జరగదు. దేవుని స్తోత్రం. ఎవరేం చేయలేరండి. కానీ మనమే తొందరపడి ఆందోళన చెందుతాం. దేవుడు చక్కగా హ్యాపీగా వారి ఆలోచన వేరు, నా ఆలోచన వేరు అనుకుంటాయి. అవునా కదా? మన ఆలోచన వేరు, దేవుడు ఆలోచన వేరు. మన తలంపులు వేరు, దేవుడు తలంపులు వేరు. కాబట్టి దేవుడిలాగా ఆలోచించడం చూడాలి, మనలాగా ఆలోచించకూడదు. క్రైస్తవుడు అనే ప్రతి వాడు కూడా దేవుడిలాగా ఆలోచించాలి, మనలాగా మనం ఆలోచించకూడదు. ఈ స్థలానికి వచ్చానంటే నేను ఒంటరిగా వచ్చాను అనుకోకూడదు. నాతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నాలో ఉన్నాడు. నన్ను తీసుకొని తండ్రిని ఆరాధించి మా ఇద్దరిని ఏకమై ఆరాధిస్తున్నాం సంగతిని గుర్తించాలి. ఆయన ఆరాధించేవారు ఆత్మతోను, అంటే ఆత్మతోనంటే పరిశుద్ధాత్మతోను
సత్యముతోను క్రీస్తుతోను పూర్ణ మనసు నీ మనసుతోను ముగ్గురు ఏకమయ్యారు. అయ్యారా లేరా? ముగ్గురు ఏకమై ఏం చేస్తున్నాం? తండ్రి అయిన దేవుణ్ణి ఘనపరుస్తూ ఆరాధిస్తున్నాం. అప్పుడు ప్రభుని ఎంత ఆనందిస్తాం. ఆమె నువ్వు ఒంటరిగా కాదు, నీలో ముగ్గురు ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. నీతో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారు. ఒకటి యేసయ్య, రెండు పరిశుద్ధాత్ముడు. నేను వెళ్ళుట క్షేమం. నేను వెళ్ళి వేరే ఆదరణకర్తల యొద్దకు ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోకి పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటే ఎంతటి గాయమైనా, ఎంతటి బాధ అయినా, ఎంతటి వ్యాధనైనా మీరు మర్చిపోతారండి. అది తీసేస్తాడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మనలో ఉండాలి. ఇదంతా చెప్పొచ్చు దీనికోసం. ఆదికాండం 1వ అధ్యాయంలో 2వ వచనంలో ఆత్మ అనేది కొత్త నిబంధనలోకి వచ్చాక, ఆత్మ అనేది మనం సంఘాల్లోకి వచ్చాక ఎవరినో చూసో చెప్పేది కాదండి. ఇది ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఒక మాట అంటాడు 1వ వచనంలో, ఆదియందు దేవుడు భూమాకాశములను సృజించెను. ఇది మంచిది అనుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆదియందు భూమాకాశములను సృజించాడట. నిరాకారముగాను ఆకారముగాను శూన్యముగా కనిపించాయి. ఆయన దేవుడు అంటాడు, దేవుడి ఆత్మ జలముల మీద అంటే యేసుప్రభు గారి ముందు ఎవరున్నారట? దేవుని ఆత్మ. ఆ 3వ వచనంలోకి వస్తే వెలుగు కలుగునుగా, ఆయనే వెలుగు, ఆయనే లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగే క్రీస్తు. దేవునికి స్తోత్రం. ముగ్గురు ఉన్నారు. ఆదిలోనే ముగ్గురు కలిసే ఈ సృష్టి అంతా కలిసి చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముగ్గురు కలిసే చేశారండి, ఒక్కడిగా చేయలేదు. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చాక దేవుని ఆత్మ వచ్చింది, అలా సంఘంలో చేస్తారు కాబట్టి ఈ సంఘంలో చేస్తారు అనడానికి అలాంటి ఏం ఆలోచన పెట్టుకోవాలి. ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం జాగ్రత్తగా చదవండి. దేవుడి నోటి మాట చేత కలిగినవి ఉన్నాయి, దేవుని ఆత్మ చేత కలిగినవి ఉన్నాయి, దేవుడి చేతులతో చేయబడిన మనము కూడా సృష్టి అంతా ఆత్మతో చేశాడు. నోటి మాట చేత మనల్ని మాత్రం తన హస్తాలతో చేశాడు, తన సారూప్యం తన పూర్వించి. అందుకనే ఆయన ఆత్మ మనలో ఉంటాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తుంటారు. మీరు ఎక్కడికి వెళ్ళా మీలో ఉంటాడు. ఏ రోజైతే నువ్వు ఆయన వద్దనుకుంటావో, ఏ రోజైతే ఆయనకు నువ్వు దూరం అవుతావో, ఆ రోజు నువ్వు దూరం అయిపోతున్నావు. ఆయన ఎప్పుడు పాడవు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడిలోంచి దేవుడు ఈరోజు బయటకు వెళ్ళిపోయాడో నువ్వు లోకానికి దగ్గర అయిపోతావు. లోకానికి దగ్గర అయిపోతే నక్కలు, గొర్రెలు, ఆకాశ పక్షులు లాంటి దుష్టముఖాలన్నీ కూడా మన హృదయంలో నింపబడాలి. అప్పుడు పూర్తిగా దేవుడికి దూరం అయిపోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నంతకాలం ఎవరో నీకు చెప్పక్కర్లేదు. సమయానికి మందిరానికి వస్తాం, సమయానికి ఆరాధనలో పాల్పదస్తులు అవుతాం, ఖచ్చితంగా వాక్యం వినడానికి ఇష్టపడతాం, ఆరాధన చేయడానికి ఇష్టపడతాం, ఆరాధనలో ఉండడానికి ఇష్టపడతాం. అన్ని సమయోచితంగా క్రమముగా దేవుడితో పాటు నీ జీవితాన్ని కొనసాగిస్తాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మనం చూడగలుగుతాము. అలాంటి కృప దేవుడు మనకి అందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరూ లేచి నిలబడండి.